హాయ్ ఫ్రెండ్స్, పెద్దగా మసాలాలేవి వేయకుండా సింపుల్గా చేసుకునే సొరకాయ కూర గురించి చూద్దాం. దానికోసం మనం సొరకాయని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత 7-8 పచ్చిమిర్చి, ఒక 4-5 వెల్లుల్లి తీసుకొని మిక్సర్ జార్లో ఇలా బరకగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి. దానిలో కొద్దిగా నూనె వేయాలి. ఆ నూనె వేడయ్యాక పోపు గింజలు వేసి వేగనివ్వాలి. ఇవి కూడా వేగాక కరివేపాకు వేసి వేగనివ్వాలి. తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి పేస్ట్ వేయాలి. ఈ పచ్చిమిర్చి పేస్ట్ని బాగా వేగనివ్వాలి. నూనె పైకి తేలేంత వరకు వేగనివ్వాలి. ఇప్పుడు దానిలో పావు చెంచా పసుపు వేసి కలుపుకుందాం. తర్వాత సొరకాయ ముక్కలు వేసి కలుపుదాం. ఇలా బాగా కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. తర్వాత మూత తీసి ఒకసారి కలిపి దానిలో 2 చెంచాల నువ్వుల పొడి వేసి కలపాలి. ఇప్పుడు మనకి రుచికి సరిపడినంత ఉప్పు వేసి కలపాలి. ఇప్పుడు మూత పెట్టి మరొక 3 నిమిషాలు ఉడకనిద్దాం. ఇలా కూర బాగా ఉడికాక కొత్తిమీర వేసి దింపేద్దాం. ఈజీగా అయిపోయేటటువంటి సొరకాయ కూర సిద్ధం.